క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. ప్రియులారా, దేవుడు అనేకులను పిలిచినప్పుడు వారికి చెప్పిన తొలి మాట నీవు లేచి అని. అవును, వారు ఉన్న స్థలము నుండి స్థితి నుండి లేవమని అనేకులను దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. అన్యజనుల మధ్యన నివసిస్తున్న అబ్రాహామునకు దేవుడు చెప్పిన తొలి మాట నీవు లేచి వెళ్ళుము. ఎప్పుడైతే అబ్రాహాము దేవుని స్వరమునకు విధేయుడై లేచి వెళ్ళాడో అప్పుడు అబ్రాహాముగా విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడు. అనేకులు తనవారు ఉన్నప్పటికీ పలు రకములైన సమస్యలతో అల్లాడుచున్న యాకోబును చూసి దేవుడు చెప్పిన మాట నీవు లేచి నీ దేశమునకు తిరిగి వెళ్ళుము అని. ఎప్పుడైతే యాకోబు దేవుని స్వరమునకు విధేయుడై లేచాడో అప్పుడు పలు శోధనల గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు అను ఒక జనాంగముగా మార్చబడ్డాడు. గొప్ప నాయకుడైన మోషే మరణించినప్పుడు యెహోషువకు దేవుడు సెలవిచ్చిన మాట నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని. ఎప్పుడైతే వారందరూ దేవుని మాటకు చెవియొగ్గి ముందుకు కదిలారో బలవంతులైన శత్రుదేశమును స్వాస్థ్యముగా పొందుకోగలిగినారు. ప్రియులారా, ఇదే విధముగా దేవుడు కూడా పలుమార్లు మన జీవితంలో మనము పడిపోయిన అనేక సందర్భాలలో కూడా నీవు లేచి వెళ్ళు, లేచి ప్రార్థించు, లేచి వాక్యము ధ్యానించు అని చెప్పి ఉన్నారు. మరి మనము కూడా వారి వలె దేవుని స్వరమునకు విధేయత చూపిస్తున్నామా? లేక ఏ పాపంలో పడిపోయి ఉన్నామో అదే పాపములో, ఏ శాపంలో కొట్టుమిట్టాడుతున్నామో అదే శాపములో వాటిని పట్టుకొని వ్రేలాడుతున్నామా? వాటికే బందీలుగా బ్రతుకుతున్నామా? అదేంటి, దేవుడు నాకెప్పుడు లేవమని చెప్పలేదే అని ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును అని. మన పరమ తండ్రి అయిన దేవుడే మన కుమ్మరి, ఆయన సన్నిధే మన ఇల్లు. మరి మనము ఆయన చెప్పినట్లు తన సన్నిధిలో జీవిస్తూ ఆయన మాటలు వినేవారి వలె ఉన్నామా? లేక ఎక్కడో లోకంలో పడిపోయి దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉన్నామా? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని వాక్యము సెలవిస్తుంటున్నది. దేవుని సన్నిధిలో మన హృదయమును కుమ్మరించమని దేవుడు సెలవిస్తుంటే మనము సినిమాలను, చేతిలో ఉన్న మొబైల్ను చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో ఉన్నామా? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. ఇప్పటి వరకు ఒకవేళ దేవుడు చెప్పిన రీతిగా మనము చేయలేకపోయామేమో. అందుకే మన జీవితంలో ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా ఉన్నది. అందుకే మరి ఒకసారి ఈ దినాన దేవుడు మనలను హెచ్చరిస్తుంటున్నాడు. నీకు కలిగి ఉన్న శ్రమలను, కష్టాలను బట్టి నీవు నా మాటలను వినుట, ధ్యానించుట లేక ప్రార్థించుట మానివేసినావేమో. తిరిగి నీవు లేచి నా సన్నిధిలో కూర్చో, నా మాటలు ఆలకించు. రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇప్పుడైనా దేవుని స్వరమునకు చెవియొగ్గి మన జీవితాన్ని సరిచేసుకుందాము. దేవుని మాటలకు విధేయత చూపిద్దాము. అటి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆకాశ మహాకాశములను మీ నోటి మాట చేత సృష్టించి వాటిని ఏలుచున్న వాడవు. ప్రభువా, మీరు మమ్ములను పేరు పెట్టి పిలిచిన దేవుడవు. మీ స్వరాన్ని మేము గుర్తెరిగి మేము పడి ఉన్న స్థితిలో నుండి లేచి మిమ్మలను వెంబడించుటకు, అనుసరించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.